తాజాంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి గోపీనాథ్ కు చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగారావు నుండి తెలుసుకుందాం. రంగారావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలేంటి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యానికి సంబంధించి గతంలో చాలా సార్లు ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స కూడా తీసుకున్నారు. అయితే ఇటీవల రికవరీ అయ్యి మళ్ళీ ఇంటి వద్ద యథావిధిగా తన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కొంత అస్వస్థత గురి కావడంతో ఉటావుట్న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వారి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని మాత్రమే ఏఐజీ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇక మాగంటి గోపీనాథ్ ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. మొదట తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. 2014లో తెలుగుదేశం నుంచి మొదటిసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వెళ్లిపొందారు. అటు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 2018లోను అదేవిధంగా 2023లోను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 3 సార్లు ఎమ్మెల్యేగా 3వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు జూబ్లీహిల్స్ నుంచి. అయితే ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా ఉందన్న అంశాన్ని మాత్రమే ఏఐజీ వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు రంగారావు.